వస్త్రాలపై విలువ ఆధారిత పన్ను పూర్తిగా ఎత్తివేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే వ్యాట్ ఎత్తేస్తామని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలకు కాంగ్రెసే కారణమన్న ఆయన రాక్షస పాలన అంతమొందించే సమయం వచ్చిందన్నారు. వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాదయాత్ర చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని రాజమండ్రిలోకి ప్రవేశించిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వివిధ వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. బలహీన వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో ప్రజలు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే ఛార్జీలు ఇష్టానుసారం పెంచి అధిక బిల్లులు వసూలు చేస్తోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజమండ్రి దొంగతనంగా కరెంట్ ఇస్తున్నారా? లేదు కదా, కరెంట్ రావడం లేదు కదా, బిల్లులు మాత్రం మోగిపోతూ రావడం కదా, ఎవరన్నా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితిలో ఉన్నారో లేదు. కోటగుమ్మం వద్ద వ్యాట్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వస్త్ర వ్యాపారులకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే వ్యాట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం సంభవిస్తే 5 లక్షల వరకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రభుత్వాలు చదువుతున్నా సరే ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా లేకపోతే వేగెత్తులు కరెక్ట్ గా అనుకున్నా దీన్ని రద్దు చేయాలి. మీరు చూడండి, వ్యాట్ తీసుకొచ్చారు. మొత్తం ఒక్కొక్క కుటుంబం పైన 26,000 రూపాయలు వ్యాపారం పడతా ఉంది. వస్త్ర వ్యాపారం చేసుకున్న వాళ్ళు సార కింద కూర్చొని వ్యాపారం చేసుకున్న వాళ్ళు 2 సంవత్సరాల నుంచి రోడ్డు మీద కూర్చొని ఇంట్లో కూర్చొని అసలు కోట్లు కట్టేసిన పరిస్థితి. ఇవాళ కూడా రాజమండ్రిలోనే చంద్రబాబు పాదయాత్ర కొనసాగనుంది. కంబాల చెరువు, ఆర్ట్స్ కళాశాల మీదుగా రాజేంద్రనగర్, ఏవి అప్పారావు రోడ్డు, గోరక్షణపేట, రెల్లిపేట, తాడితోట తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు.